పునఃస్వాగతం. మరి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ఇంకో పార్టిసిపెంట్ పేరు శ్రీ కేఎల్ఎన్ మూర్తి గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఆ గురించి సంగీతం వింటూ ఒక అలవాటు పాటకు. అంటే నేను పాడమని అడుగుతాను అని మీరు ముందుగానే ఊహించి చెప్పేసారు. మా గురించి జరిగారు మా గురించి. సరేనండి, అయితే మొదలెట్టేద్దాము. మొదటి రౌండ్ పేరు ప్రజ్ఞాలక్ష్మి. ఇందులో 5 ప్రశ్నలు ఉంటాయి. మీకు ఒక ఫ్లిప్ ఆప్షన్ కూడా ఉంది. మొదటి ప్రశ్న, అర్జునుడి చక్రం ఏది? ఏ దేవదత్తం, బి పాంచజన్యం. దేవదత్తం. ఇంత కరెక్ట్ గా మీరు ఎలా చెప్పగలిగారు? కృష్ణుడుదా చూశారు. అందులోనూ పాంచజన్యం ఎవరిది? కృష్ణుడు. కృష్ణుడు. కాబట్టి మీరు చెప్పిన సరైన సమాధానం. రెండో ప్రశ్న, తిక్కన రాసిన రామాయణం ఏది? ఏ నిర్వచనోత్తర రామాయణం, బి రంగనాథ రామాయణం. నిర్వచోత్తర రామాయణం. సరైన సమాధానం అండి. ఓకే, మూడో ప్రశ్న, కమల అని ఏ అమ్మవారిని అంటారు? ఏ పార్వతీదేవి, బి లక్ష్మీదేవి. లక్ష్మి. సరైన సమాధానం. ఆహా, మెట్టు మీద మెట్టు చాలా సునాయాసంగా ఎక్కుతూ వెళ్ళిపోతున్నారండి మీరు. ఇంకా 2 మినిట్లు ఉన్నాయా? ఇంకా 2 మెట్లే. మరి 4వ మెట్టు అంటే 4వ ప్రశ్న, రామాయణ రచనలన్నింటికీ మూలం ఏది? ఏ వాల్మీకి రామాయణం, బి భాస్కర రామాయణం. వాల్మీకి రామాయణం. ఒకే ఒక ప్రశ్న ఉందండి. ఇంకా మీరు లైఫ్ లైన్ కూడా వినియోగించుకోలేదు. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా మీరు అంతే కాన్ఫిడెంట్ గా చెప్పినట్టయితే అక్కర్లేదు కూడా మీకు. 5వ ప్రశ్న, సుందోపసుందులు ఎవరి వల్ల మరణించారు? ఏ తిలోత్తముడు, బి మదాలత. ఇక్కడ కొంచెం మీరు తిరగాటంలో పడ్డట్టుగానే అనిపిస్తుంది నాకు. అయినా మీకు తెలిసేమో, ఎందుకైనా మంచిదని మీరు ఫ్లిప్ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. మరి తెలుసుకోవచ్చు ఏమిటో, నేను ఫ్లిప్ ఆప్షన్ ఇస్తాను మీకు. తిలోత్తమ.